హలో స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి సీక్వెన్స్ సిరీస్ ఏపీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి సప్లిమెంటరీ వాళ్ళకి సీక్వెన్స్ సిరీస్లో మనకు ఈ క్వశ్చన్స్ కన్షార్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనకు మార్చిలో కన్ఫామ్ ఈ క్వశ్చన్స్ వస్తాయనుకుంటే దీని బదులు వేరేది ఇచ్చాడు. కాబట్టి ఈ క్వశ్చన్స్ తీసుకుంటే చాలు మనకు. క్వశ్చన్ నెంబర్ 35, క్వశ్చన్ నెంబర్ 37 అయిపోయింది. క్వశ్చన్ నెంబర్ 35 8 మార్క్స్ 8 మార్క్స్లో క్వశ్చన్ నెంబర్ 35 8 మార్క్స్ గుర్తుపెట్టుకోండి. 8 మార్క్స్ వాళ్ళంటే మీకోసము 8 మార్క్స్ చూడండి. 8 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ 35. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకే మెథడ్. ఇది ఒకటి డిఫరెన్స్. ఓకేనా? చాలా సింపుల్ ప్రాబ్లం చేయడం చాలా సింపుల్. మీరేమంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? చాలా సింపుల్. చూడండి, ఇక్కడ ఫైండ్ ద సమ్ ఆఫ్ 5 + 55 + 555 అప్ టు ఎంటర్. ఇట్లా ఇచ్చినా ఇట్లా కామలు ఇచ్చినా ఒకటే మెథడ్. కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడేమో ప్లస్లు ఉన్నాయి సార్, ఇక్కడేమో మల్టిప్లికేషన్ ఉన్నాయి, అట్లా ఏం లేదు. ఈ 3 మాత్రం ఒకటే మెథడ్. ఈ మొత్తంలో మీకు రావాల్సింది ఒకటే ఒక ఫార్ములా, చిన్న ఫార్ములా. ఏం లేదు, SN = A × R - 1 / R - 1 పై దానికి n మైనస్ n. ఈ ఒక్క ఫార్ములా వస్తే సార్ SN = A × R - 1 R - 1 గుర్తుపెట్టుకో. పైన R⁴n మైనస్ n అయిపోయింది. ఈ ఒక్క ఫార్ములా వస్తే అయిపోతుంది. ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ లేకుండా ఇక్కడ మాత్రం ఖచ్చితంగా 6, 7 వస్తాయి. నిన్న చెప్పిన ప్రాబ్లమ్స్ 5 ఈజీగా. ఏది కొనిక్ సెక్షన్లో గివెన్ 3 పాయింట్స్ కానీ 2 పాయింట్స్ ఇచ్చి ఒక లైన్ ఇచ్చినా సాలే, ఖచ్చితంగా 5 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మాత్రం ఖచ్చితంగా 6, 7 వీలైతే ఈ ఫార్ములా రాసి సబ్స్టిట్యూట్ చేస్తే 8 మార్క్స్ వస్తాయి. ఓకేనా? చూడు ఇప్పుడు ప్రాబ్లం చేద్దాం. ఒక్కొక్క ప్రాబ్లం చేసుకుంటే వెళ్ళిపోదాం. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఫైండ్ ద సమ్ ఆఫ్ 5 + 55 + 555 అప్ టు ఎంటర్ అంటారు. నువ్వు ఫస్ట్ చూడమ్మా, చేసేటప్పుడు ఏం లేదు. ఫస్ట్ లెట్ SN = 5 + 55 + 555 అప్ టు n టర్మ్స్. ఇప్పుడు దీనికి ఏం చేస్తామంటే 5 కామన్ తీయాలి. అంటే 5 కామన్ అంటే 5ని బయటకు పంపించాయి. అంటే SN = 5 బయటికి రాస్తే ఇక్కడ 5 పోయిందంటే ఇక్కడ ఏముంటుంది 1. ఇక్కడ 55 పోతే 11. ఇక్కడ 555 పోతే 111 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఏం చేయాలంటే ఈ ఫస్ట్ దానికి నువ్వు 9తో డివైడ్ చేయి. ఫస్ట్ 9తో డివైడ్ చేయాలి మొత్తం ఈక్వేషన్. అంటే SN = 5/9 1 + 11 + 111 అప్ టు n టర్మ్స్. సెకండ్, ఈ లైన్కు 9తో మల్టిప్లై చేస్తాయి. SN = 5/9 9 × 1 9 99 × 9 99 111 × 9 999 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఇప్పుడు చూడమ్మా, సింపుల్. ఏం రాయలేదు, నేను ఇచ్చిన ప్రాబ్లం రాసుకున్నాను. 5 కామన్ తీసాను అంటే 5కి బయట పంపిస్తాను. ఇక్కడ 5కి బయట పంపించాలంటే ఈ ప్లస్ ఏమంటుంది 1. ఇక్కడ 2 5లు ఉన్నాయి. ఈ 2 5లు బయట పంపించాలి అంటే ఏముంటాయి 2 ఉంటాయి. ఇక్కడ 555 ఉన్నాయి. 555 కామన్ తీసాను అంటే 3 నెక్స్ట్ స్టెప్లో ఏమిటంటే 9తో మల్టిప్లై చేస్తున్నా. ఫస్ట్ ఏం చేస్తున్నా 9తో డివైడ్ చేస్తున్నా. 9తో డివైడ్ చేసినప్పుడు 5/9 సేమ్ అదే. నెక్స్ట్ స్టెప్ 9తో మల్టిప్లై చేస్తున్నా అంటే 999. ఇప్పుడు చూడమ్మా, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ 9 ఉంది కదా, ఈ 9 నేను ఏమనుకుంటానంటే 10 - 1 రాసుకోవచ్చమ్మా. చూడండి, ఇక్కడ 9 ఉంది. 9 నేను 10 - 1 రాసుకున్నా. 10లో పోతే 9. ఇక్కడ 99 ఉంది. ఈ 99ను 100 × 1 రాసుకుంటున్నా. 99 రాసుకోవచ్చా? ఇక్కడ 999 ఉంది. 1000 × 1 రాసుకుంటున్నా. 999 వస్తుంది. చూడండి, ఇక్కడ ఈ 9 బదులు ఏం రాసుకున్నా అంటే 10 - 1 రాసుకుంటున్నా. ఈ 99 బదులు 100 - 1 రాసుకుంటున్నా. ఈ 999 బదులు 1000 - 1 రాసుకుంటున్నా. ఎందుకు రాసుకున్నా అంటే నేను మీకు స్టార్టింగ్లో ఫార్మ్ పెట్టుకున్నా. SN = A ×
r-1/r-1, rకు n పెట్టాలా -n. ఆ ఫార్ములాకి మనము తీసుకురావాలా, అంటే ఆ ఫార్ములా రూపంలోకి తీసుకురావడానికి ఈ ఫార్ములా. ఓకేనా? ఈ 999 ఎందుకు చేంజ్ చేస్తారంటే మనకు ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములాకి చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఈ 9 బదులు ఏం రాసుకుంటా 10 - 1, ఈ 99 బదులు రాసుకుంటున్నా 100 - 1, ఈ 999 రాసుకున్నా 1000 - 1 రాసుకుంటా. ఓకేనా? చూడమ్మా ఇప్పుడు Sn is equal to 5/9. 9 బదులు రాసుకోవచ్చు 10 - 1 ప్లస్ 99 బదులు రాసుకోవచ్చు 100 - 1, దీని బదులు 1000 - 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. Sn is equal to 5/9. ఇప్పుడు చూడమ్మా ఈ 10లన్నీ నేను ఏం రాసుకోవచ్చు అంటే 10 ఉంది 10 - 1, 100 ఏం రాసుకోవచ్చు 10² - 1 ప్లస్ 1000 రాసుకోవచ్చు 10³ - 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా? నెక్స్ట్ Sn is equal to 5/n. ఇప్పుడు మా ఈ 10లన్నీ నేను ఒకసారి రాసుకుంటాను, అంటే 10 నెక్స్ట్ 10² ప్లస్ నెక్స్ట్ 10³ నెక్స్ట్ 10⁴ అప్ టు n టర్మ్స్. ఓకేనా? చూడు ఇక్కడ మిగిలిన ఏముంది, ఇక్కడ -1 -1 మైనస్ కామన్, అప్పుడు ఏమవుతుంది 1 1 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా? చూడు గుర్తుకో, ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. నేను ఏం రాసినానంటే 9 10 - 1 రాసుకున్నా, 99 100 - 1 రాసుకున్నా, 999 1000 - 1 రాసుకున్నా. నెక్స్ట్ టైం రాసుకున్నా 10లన్నీ ఒకసారి రాసుకున్నా, 10 10² 10³ 10 10² 10³ మైనస్ కామన్ తీసి 1 1 1 రాసుకున్నా. ఇక్కడ నువ్వు ఇక్కడ రాసుకున్నాక నీకు గుర్తున్నా గుర్తు లేకుండా ఒకటే గుర్తుపెట్టుకో, ఇక్కడ a is equal to 10 గుర్తుపెట్టుకో, r is equal to 10 రాసు, a equal to 10 r equal to 10, అదే ఒకటి కూడా చెప్పుకో, a equal to 10 r equal to 10. ఇప్పుడు ఫార్ములా రాసుకోమ్మా, నేను చెప్పిన ఫార్ములా Sn is equal to a into r - 1 పైన n మైనస్ n. ఓకేనా? ఇది ఫార్ములా. Sn is equal to a into r - 1/r-1 పవర్ n మైనస్ n రాసిన తర్వాత ఇప్పుడు 5/9 Sn is equal to, ఇక్కడ సేమ్ సబ్స్టిట్యూట్ చేస్తాయి, ఈ 5/9 9 రాసేది 5/9 ఇంటూ ఏ అంటే ఎంత 10. సార్ 10 ఎట్లా వచ్చిందంటే అమ్మా ఇక్కడ చూడమ్మా, ఇది A1 A2 A3 అంటే ఇక్కడ ఏ కనుక్కుంటప్పుడు ఇది A1 A2 అంటే A2/A1. A2 ఎంత ఉందమ్మా 10² అంటే 10² అంటే ఎంత 100, A1 అంటే ఎంత 10, 0 0 కాదు ఎంత 10, కాబట్టి ఏ ఇలా కనుక్కుంటాం అంటే ఇలా కనుక్కుంటాం, ఆరు అంతే. ఓకేనా? కాబట్టి అదంతా మనకు అవసరం లేదు. ఈ 3 ప్రాబ్లమ్స్కి A is equal to 10 r is equal to 10. ఇప్పుడు ఏ అంటే ఎంత వచ్చింది, ఇక్కడ 10 వచ్చింది కదా, 10 సబ్స్టిట్యూట్ చేస్తాయి, r - 1 r అంటే ఎంత 10 10 - n/10 - 1 మైనస్ n వాల్యూ తెలుసు కాబట్టి మనకు అలాగే పెట్టేస్తాం. ఓకేనా? అంటే Sn is equal to 5/9 10 10 పవర్ n - 1, 10లో 1 పోతే 9 మైనస్ n. ఇప్పుడు ఈ 5/9 తో మళ్ళీ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. Sn is equal to 5 into 10 50, 9 9 జా 81, 10 పవర్ n - 1 మైనస్ 5/n into n 5n/9 అయిపోయిందమ్మా. ఇప్పుడు ఎంత సింపుల్ చూడు, ప్రాబ్లం చాలా చాలా సింపుల్, చాలా ఈజీ ప్రాబ్లం, ఇది చాలా ఈజీ మా. ఖచ్చితంగా ఈసారి ఈ క్వశ్చన్లో ఏదో క్వశ్చన్ గుర్తుపెట్టు, ఎంత ఈజీ చూడండి, బాగా గుర్తుగా. ఇప్పుడు ఇక్కడ నేను 5 రాసినా కాబట్టి 50/81 వచ్చింది. అదే 7th చేసిన అనుకో 70/81, 8th చేసిన అనుకో 80/81. అయితే అది ఒక్కటి చేంజ్ చేస్తే రిమైనింగ్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్. గుర్తుపెట్టుకో, ఇక్కడ 5 5 5 ఉంది కదా, 7 రాసిన అనుకో 7 7 వస్తుంది, అంటే 7/9 7/7. 8 వచ్చింది అనుకో ఫస్ట్ లైన్ ఒకటే 8/9 8/9, ఇంకా రిమైనింగ్ మాత్రం యాజ్ ఇట్ ఈస్ ఒకటి ఇక్కడ ఫార్ములా. ఈ ఒక్క లైన్ చేంజ్ అవుతుంది అంతే. 5th రాసిన కాబట్టి 50/81,
7 రాశానుకో 70/81, 8 రాశానుకో 80/81. నోట్ చేసుకో. ఇంకో ప్రాబ్లం చెప్తాను. నెక్స్ట్ చూడమ్మా, 5 అయిపోయింది, 7 8 ఉంది, 8 ఏం చేస్తా 7 పెట్టేయండి. నేనే చేస్తా, అన్ని చేస్తే నాకు వస్తాయమ్మా, మీరు ప్రాక్టీస్ చేయాలి. సేమ్ మెథడ్, 5 దగ్గర 7 7 7 పెట్టుకుంటా పో, 7 తీసి 7 దగ్గర 7 7 7 పెట్టుకో, ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిందమ్మా, నెక్స్ట్ ఇది వెళ్దాం. ఓకేనా? ఫస్ట్ ఏం చెప్పాను నీకు, Sn is equal to, let Sn is equal to 8 plus 88 plus 888 plus 48 ఉన్న కన్ఫ్యూజ్ కాకుండా కొందరు 4 సార్ ఇక్కడ 4 8s ఉన్నాయి, ఎన్నెన్న ఉండని ఏమున్నాయి కాదు, అదేమిటంటే అప్ టు n టర్మ్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా, 8 కామన్ తీయాలి. Sn is equal to 8 కామన్ తీస్తే 1 plus 11 plus 11 plus 11 వరకు చాలా మనకి అవసరం లేదు, అప్ టు n టర్మ్స్. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలా, ఫస్ట్ ఏం చేయాలా 9తో డివైడ్ చేయాలి. అంటే Sn is equal to 8/9, 1 plus 11 plus 11 plus అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ ఏం చేయాలా, 9తో మల్టిప్లై అంటే Sn is equal to 8/9, 9 into 1 9, 11 into 9 99, 999 into 9 999 plus up to n టర్మ్స్. ఇప్పుడు 9 ఏం రాసుకోవచ్చు, 10 - 1, 99 రాసుకోవచ్చు 100 - 1, 999 రాసుకోవచ్చు 1000 - 1. ఓకేనా? ఇలానే రాసేది కదా. ఇప్పుడు అదే రాద్దాం. చూడు, Sn is equal to 8/9, 9 రాసుకోవచ్చు 10 - 1, 99 100 - 1, 999 1000 - 1 అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ Sn is equal to 8/9, ఏం రాసుకోవచ్చు అమ్మా 10 - 1 ప్లస్ దీన్ని 10 స్క్వేర్ - 1, దీన్ని 10³ - 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ Sn is equal to 8/9, ఫస్ట్ 10 అన్నీ ఒకసారి రాసుకుంటాం. అంటే 10 స్క్వేర్ ప్లస్ 10³ ప్లస్ అప్ టు n టర్మ్స్. నెక్స్ట్ ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, మైనస్ కామన్. మైనస్ కామన్ అంటే 1 1 1 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ అప్ టు n టర్మ్స్. ఓకేనా? అయిపోయింది. ఇక్కడ ఏం చెప్పాను, A is equal to 10, R is equal to 10. అంతే. ఫార్ములా ఏంది చెప్పాను, ఫార్ములా గుర్తుపెట్టుకో కదా, Sn is equal to A into R - 1/R - 1. ఇక్కడ ఏముంది n, ఇక్కడ -n, అంతే. ఓకేనా? Sn is equal to, ఇప్పుడు స్టార్టింగ్ లో రాయాలా 8/9 రాయాలి. 8/9 ఇంటూ A అంటే ఎంతమ్మా 10, R - 1, R అంటే ఎంత 10, 10 power n - 1/10 - 1 మైనస్ n అంటే nm. చూడమ్మా, ఇప్పుడు Sn is equal to 8/9, 10 power n - 1/10 లో పోతే 9 మైనస్ లాస్ట్ ఆన్సర్ మా Sn is equal to 8 into 10 80/9 9 జా 81. ఇప్పుడు వస్తుంది 10 power n - 1 మైనస్ 8/9 into n 8n/9 అయిపోయింది. ఇప్పుడు సింపుల్ చూడు, చెప్పా కదా, సేమ్ మెథడ్, ప్రాబ్లం ఏమి చేంజ్ కాదు, యాజ్ ఇట్ ఇస్ కాపీ పేస్ట్. ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు 8 ఉంటే ఆన్సర్ ఏమొస్తుంది 8/9 వస్తుంది. 7 ఉంటే 7/9, 7 అంటే 7 into 10 70/81. ఈ 81 చేంజ్ కాదు, 5 ఒకటి మార్పు. ఓకేనా? ఈ స్టెప్ తప్ప రిమైనింగ్ యాజ్ ఇట్ ఇస్ కాపీ పేస్ట్. ఏ 10 ఉంది, ఆ 10 ప్రతి ప్రాబ్లం. ఓకేనా? 7 ఒకటి మీరు చేసుకుంటే ఇదే మెథడ్లో 8 తీసేసి 7 తీసుకోండి. ఎందుకంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలా, నువ్వు ప్రాక్టీస్ చేస్తే నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు చేయగలవు. నేనే చెప్పుకుంటా పోతే నీకేమొస్తుంది, ఏం రాదు. కాబట్టి
నేను 2 చెప్పాను, రిమైనింగ్ 7 ఏం చేస్తాం అంటే 8 ఉండే సాట్ అంతా 7 పెట్టుకుంటా పో ఆన్సర్ వచ్చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఈ ప్రాబ్లం చెప్తా, నోట్ చేసుకుందాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూడండి. ఇక్కడ ఏమి చూడండి మనకు, చూడమ్మా, A comma B comma C and D are in the GP. Show that A square plus B square plus C square into B square plus C square plus D square equal to AB plus BC plus CD whole square అంటారు. ఇది LHS అమ్మా, ఇది RHS. ఇది LHS, ఇది RHS. మనం ఇది తీసుకొని ఇది చూపించాలి, ఇది తీసుకొని ఇది చూపించాలి. చూడమ్మా ఎంత సింపుల్ అంటే చాలా చాలా సింపుల్. ఇక్కడ నువ్వు అనుకుంటప్పుడు ఒకే ఒక ఈ ప్రాబ్లం వచ్చింది అనుకున్నావు. ఫస్ట్ ఏమనుకుంటావు అంటే లెట్ A ఈక్వల్ టు A, B ఈక్వల్ టు AR, C ఈజ్ ఈక్వల్ టు AR స్క్వేర్, D ఈజ్ ఈక్వల్ టు AR క్యూబ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే నీకు సొల్యూషన్ ఇచ్చట్లే. A ఈక్వల్ టు A, B ఈజ్ ఈక్వల్ టు AR, C ఈజ్ ఈక్వల్ టు AR స్క్వేర్, D ఈజ్ ఈక్వల్ టు AR క్యూబ్. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. చూడమా ఇప్పుడు నేను ఇదేం చెప్పాను, LHS అని చెప్పాను. ఈ మొత్తం ఇదేమని చెప్పాను, RHS. ఇది తీసుకొని అది చూసుకోవాలి, రెండు ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది తీసుకుందాం. చూడు ఏముండే అదే తీసుకోవాలి. LHS ఏం తీసుకున్నాడు, A స్క్వేర్ ప్లస్ B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఏమి ఇచ్చాడమ్మా, B స్క్వేర్ ప్లస్ C స్క్వేర్ ప్లస్ D స్క్వేర్ ఇచ్చాడు. చూడమ్మా వాడు ఏమి ఇచ్చాడు అది రాసుకుందాం. A స్క్వేర్, ఏ అంటే ఏ స్క్వేరే ప్లస్ బి స్క్వేర్, బి అంటే ఏమమ్మా ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే రాడు, బి అంటే ఏముంది ఏఆర్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ ప్లస్ సి, సి ఏముంది ఏఆర్ స్క్వేర్, ఈడ సి స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్, ఆల్రెడీ స్క్వేర్ ఉంది ఈడ స్క్వేర్ ఆర్ పవర్ 4. ఓకేనా, ఇది అయిపోయింది. నెక్స్ట్ బి స్క్వేర్, బి అంటే ఏముంది మా ఏఆర్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్. నెక్స్ట్ సి స్క్వేర్, సి అంటే ఏముంది మా ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, ఫస్ట్ స్క్వేర్ చేయి ఏ స్క్వేర్, ఇక్కడ ఆల్రెడీ స్క్వేర్ ఉంది కాబట్టి ఏమవుతుంది ఆర్ పవర్ 4 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ డి స్క్వేర్, డి అంటే ఏముంది మేడం స్క్వేర్ కాబట్టి ప్లస్ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6, ఆర్ పవర్ 6. చూసుకో ఈజీగా, ఫస్ట్ ఏమొచ్చింది ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4, ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6 వచ్చింది. ఇక్కడ నువ్వు గమనిస్తే నీకు ఒక కామన్ ఉంది, కామన్ ఎలిమెంట్ ఉంది. ఏ ఎలిమెంట్ ఐడెంటిఫై చేస్తావా, చూడమ్మా ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ కామన్ మా ఫస్ట్ ఏ స్క్వేర్ కామన్, ఏ స్క్వేర్ కామన్ తీసేది ఇక్కడ 1, ఇక్కడ ఏ స్క్వేర్ పోయింది ఆర్ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ పోయింది ఆర్ పవర్ 4. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ చూడు, ఇక్కడ ఏం కామన్ ఉంది ఏ స్క్వేర్ కామన్ ఉంది, ఆర్ స్క్వేర్ ఉంది, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, ఆర్ పవర్ 4 అంటే ఏంటి ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ ఆర్ పవర్ 6 అంటే ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ చేయొచ్చు. ఏం చేయొచ్చు ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ చేయొచ్చు. ఓకేనా, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ తీమా, ఇక్కడ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ అయితే 1 ప్లస్ నీకు ఒకటే గుర్తు ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ తీసినాక నెక్స్ట్ ఏమొస్తుంది ఇది ఏమొస్తుంది అది రాస్తాయి 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4. అంతే గుడి గుర్తు ఏం లేదు చూడమ్మా, ఇక్కడ ఏ స్క్వేర్ కామన్ తీస్తావు, ఇక్కడ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ తీస్తావు, ఇక్కడ ఏమొస్తుందో అదే రాస్తాయి. నెక్స్ట్ చూడమ్మా ఇప్పుడు ఏ స్క్వేర్ ఏ పవర్ 4 ఆర్ స్క్వేర్, ఇది సేమ్ కాబట్టి ఒకటి రాసుకో 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 అయిపోయింది. నెక్స్ట్ ఇది తీసుకోము ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ ఏముంది మనకు ఇది ఎల్హెచ్ఎస్ అది ఆర్హెచ్ఎస్ కదా, ఆర్హెచ్ఎస్ ఏముంది మా ఏబి ప్లస్ బిసి ప్లస్ సిడి రాసుకో, ఇది కూడా రాసుకో ఏం లేదు. ఏ అంటే ఏముంది మనకు ఏనే, బి అంటే ఏంది ఏఆర్ ప్లస్ బిసి, బి అంటే ఏముంది మా ఏఆర్ ఇంటూ సి అంటే ఏముంది ఏఆర్ స్క్వేర్ ప్లస్ సిడి, సి మీన్స్ ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఇంటూ డి మీన్స్ ఏఆర్ క్యూబ్. ఓకేనా, తినేసి అంటే ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ చూడమ్మా ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ ప్లస్
ఏ ఇంటూ ఏ స్క్వేర్, ఇక్కడ ఏం లేదంటే ఆర్ స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ ఏ స్క్వేర్ ఆర్ పవర్ 6. నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీస్తావు అంటే అదే కామన్ తీస్తావు. ఒకవేళ నీకు నాకు సార్ కన్ఫ్యూజ్ అయింది ఏం వాళ్ళంటే ఇదే రాసేయమంటే ఏంది ఏ పవర్ 4 ఆర్ స్క్వేర్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ పవర్ 4 అయిపోయింది. సేమ్ వచ్చినాయా? ఇక్కడ ఏమొచ్చిందో సేమ్ అది వచ్చింది, ఇక్కడ ఏమొచ్చిందో అది. చూడు లాస్ట్ టైం రాస్తావు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. లాస్ట్ టైం రాస్తావు ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ఇప్పుడు ఎంత సింపుల్, ఒకసారి నోట్ చేసుకో చూద్దాం. ఓకేనా? సింపుల్ ప్రాబ్లం మాత్రం చాలా సింపుల్ మా. మీరు కన్ఫ్యూజ్ కాకూడదు ఈ ప్రాబ్లము. మళ్ళీ ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి చెప్తా చూడండి. గుర్తండి వాడు ఏమంటాడంటే ఇఫ్ ఏ కామా బి కామా సి అండ్ డి ఆర్ ఇన్ ద జీ పెట్టాడు, ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ ఇస్తున్నాడు. ఎల్హెచ్ఎస్ తీసుకుంటాను అంటే నువ్వు ఫస్ట్ ఈ ప్రాబ్లం చూసినప్పుడు నీకు రావాల్సింది అంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, బి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్, సి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్, డి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్ ఇచ్చినాడు. మనం ఇది తీసుకున్నాం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్, బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ డి స్క్వేర్. ఇది తీసుకున్నాం. ఇది తీసుకున్నాక ఏ స్క్వేర్, ఏ అంటే ఏమనుకున్నాం ఏ స్క్వేర్, బి స్క్వేర్, బి అంటే ఏందమ్మా ఏఆర్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ సి అంటే ఏముంది ఏఆర్ ఆల్రెడీ స్క్వేర్ ఉంది, సి అంటే ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ ఉంది, మన స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ ఆర్ పవర్ 4 రాస్తాం. సేమ్ ఇది రాస్తాం. రాసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఏముంది ఏ స్క్వేర్ కామన్, ఏ స్క్వేర్ కామన్ ఏ బయటకు పోతే 1, ఏ స్క్వేర్ బయటకు పోతే 6, ఏ స్క్వేర్ కామన్ 6. ఇక్కడ చూడు ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఆర్ స్క్వేర్ కామన్ తీసినాం. నెక్స్ట్ రిమైనింగ్ ఏమన్నా సేమ్ ఇది రాస్తాం. రాసిన తర్వాత ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ఏ పవర్ 4 ఆర్ స్క్వేర్ ఈ 2 బదులు 1 అయిపోయింది. నెక్స్ట్ ఆర్హెచ్ఎస్ తీసుకున్నాం, ఆర్హెచ్ తీసుకొని సబ్ చేసినాం. ఇంకా డైరెక్ట్ ఇదే రాస్తాం ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్. లేకుంటే నువ్వు ఇంకోటి ఏమనుకుంటుంటే ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అనుకో. ఫ్రమ్ ఈక్వేషన్ 1 అంటే ఈక్వేషన్ 2 రాసి అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్. ఖచ్చితంగా సీక్వెన్స్ అండ్ సిరీస్ లో ఈ ప్రాబ్లం ఖచ్చితంగా వస్తాయి. ఇవే ప్రాక్టీస్ చేయాలి. నేను 7 ఒకటి చెప్పలేదు, 7 నువ్వు ఎందుకంటే ప్రాక్టీస్ చేసుకోవాలి. మనకు క్వశ్చన్ నెంబర్ 37 అయిపోయింది, 35 అయిపోయింది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ చెప్తాను. స్ట్రైట్ లైన్ అయిపోయినాక నీకు ఇంకొకటి చెప్పేస్తాను. ఖచ్చితంగా 7 మార్క్స్ 8 మార్క్స్ 4 చెప్పేస్తాను, 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా చెప్పేస్తాను. ఓకేనా? 2 మార్క్స్ అడుగుతారమ్మా. 2 మార్క్స్ ఈరోజు నేను మీకు ఇంపార్టెంట్ లిస్ట్ పెడతాను. ఎందుకంటే మనకు ఎవరు ఇంప్రూవ్మెంట్ వాళ్ళు సార్ నాకు మార్క్స్ 90 రావాలా 100 రావాలని అనుకుంటారు అడుగుతారు. వాళ్ళ కోసం 2 మార్క్స్ కొన్ని ఎక్కువ ఉంటాయమ్మా, వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోండి. మీకు మాత్రం సార్ నాకు 35, 40, 50 పాస్ కావాలనే వాళ్ళు ఇదే ప్రాక్టీస్ చేయండి. నాకు స్కోర్ ఎక్కువ కావాలనే వాళ్ళకు ఈరోజు అప్లోడ్ చేస్తారు. 2 మార్క్స్ అన్ని తయారు చేశానమ్మా, మీకు పెట్టేస్తాను. ఓకేనా? ఇంకోటి కొందరు స్టూడెంట్స్ పీడిఎఫ్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ పీడిఎఫ్ పెట్టంటున్నారు. వద్దు మా పీడిఎఫ్ వద్దు, నువ్వు అదే డబ్బుతో పోయి బుక్ స్టోర్ లో బుక్ తెచ్చుకోవచ్చు, టెక్స్ట్ బుక్స్ వస్తాయి, నువ్వు జిరాక్స్ చేయడానికి ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఇంకోటి సార్ కొద్దిగా ఫాస్ట్ చెప్పండి సార్ అంటారు. మా క్యాల్కులస్ ఎంత ఫాస్ట్ చెప్పినా అంత ఫాస్ట్ చెప్పకూడదమ్మా, నిదానంగా చెప్పాలా. ఎందుకంటే క్యాల్కులస్ నువ్వు బాగా ఇంప్రూవ్ అయ్యి ఎంత ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సైజ్ నుంచి మీకు ఎక్కువ 8 మార్క్స్ అడిగేవి వస్తాయి. ఎందుకంటే నాకు తెలిసిన వరకు ఇంటిగ్రేషన్ చాప్టర్స్ వెయిటేజ్ మినిమమ్ 8 మార్క్స్ 2 రావాలి, 4 మార్క్స్ 1 రావాలా. 8 మార్క్స్ 2, 4 మార్క్స్ 1, 2 మార్క్స్ 1, 1 మార్క్స్ 1 అని అనుకుంటున్నామా. కానీ మామూలుగా అయితే వెయిటేజ్ వేరే దాంట్లో ఇంకా రాలేదు. వెయిటేజ్ ప్రకారం ఏమి ఇచ్చాడంటే 8 మార్క్స్ 1 ఇచ్చాడు, 4 మార్క్స్ 1 ఇచ్చాడు, 2 మార్క్స్ 1 ఇచ్చాడు, 1 మార్క్ 1 ఇచ్చాడు. మామూలుగా అయితే ఆ వెయిటేజ్ 8 మార్క్స్ 2 రావాలా. చూద్దాం, వెయిటేజ్ వచ్చినాక మీకు ఇంకా క్లియర్ చేస్తాను, మీరు నోట్ చేసుకోండి. ఒకటి మా నీకు కాన్ఫిడెన్స్ ఉండాలా, నేను చెయ్యగలను. ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది? ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయాలి. రిపీట్ ఉండేది తక్కువ. ఈరోజు డేట్ ఎంత 18, 9, 19, 20, 21 అంటే 3 days. నీ మ్యాథ్స్ ఎగ్జామ్ 3 days, 6 days, 1 week ఉంది. 1 week లో ఖచ్చితంగా పాస్ అవుతావు. ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టైల్ చెప్పేస్తాను. 2 మార్క్స్ 4 మార్క్స్ ఇది చెప్తాయి. ఓకేనా? ఒకటి ప్రాక్టీస్ చేసుకోండి, నోట్ చేసుకోమా.